హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఐసెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అదేంటి అంటే టీఎస్ఐసెట్ 2024కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం కోసం ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే నిన్న అనగా మన యొక్క ఐసెట్ కన్వీనర్ సార్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క టీఎస్ఐసెట్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫర్దర్గా దీనివల్ల యూజెస్ ఏముంటాయి, ఇలాంటి సో మెనీ ఇన్ఫర్మేషన్స్ గురించి అయితే మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం ఎవరైతే టీఎస్ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం టీఎస్ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇంకా మనకు 2024కి సంబంధించిన వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయలేదు. మనకు 7th మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు రేపు ఈ యొక్క వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తారు మనకు. దట్ ఈస్ ఇక్కడ టీఎస్ఐసెట్ 2024 అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క టీఎస్ఐసెట్ 2024 వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే ప్రజెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, దట్ ఈస్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ మీరు ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేయాలి అనుకుంటే, ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్స్లో కనుక మీరు జాయిన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ యొక్క టీఎస్ఐసెట్ అయితే రాయాల్సి ఉంటుంది తెలంగాణ వరకు అయితే. తెలంగాణలో ఉన్న ఏ ఎంబీఏ కాలేజ్లో మనం జాయిన్ కావాలనుకున్నా, ఏ ఎంసీఏ కాలేజ్లో మనం జాయిన్ కావాలనుకున్నా ఖచ్చితంగా ఈ యొక్క టీఎస్ఐసెట్ ద్వారానే మనం జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి, మీ ర్యాంకును బట్టి, మీ కేటగిరీని బట్టి మీకు కాలేజెస్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంబీఏ ఎంసీఏ కాలేజ్లో జాయిన్ కావాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క టీఎస్ఐసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సార్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఉన్న కంటెంట్ గురించి అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనే టాపిక్ గురించి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి మనం ఇక్కడైతే డిస్కషన్ చేసుకుందాం. ఇది వచ్చేసి నిన్న మనకు రిలీజ్ చేయడం జరిగింది. టీఎస్ఐసెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. మనకు 7వ తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ, మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ చేయాలి అనుకుంటే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే 7th నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ మేము టీఎస్ఐసెట్కి సంబంధించి 2020 నుంచి అప్డేట్స్ ఇస్తున్నాము. 2020లో కావచ్చు, 21లో కావచ్చు, 22లో కావచ్చు, 23లో కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయి. దట్ ఈస్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకున్న కాడ నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యి అండ్ తర్వాత హాస్టల్ చేసుకోవడం, ఇలా సో మెనీ ప్రాసెస్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడం, అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడం, ఎగ్జామ్ రాయడం, రిజల్ట్ చూసుకోవడం అండ్ మీకు వచ్చిన రిజల్ట్ని బట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళడం, అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్ చేసుకోవడం, సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ కావడం, జాయిన్ అయిన తర్వాత హాస్టల్ బుక్ చేసుకోవడం. ఇలా టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇలా 2020 నుంచి 23 వరకు మేము అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ అప్డేట్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకైతే 7th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క అప్లికేషన్ వీడియో మేము ఫర్దర్గా చేస్తాము. లేదా మీరు డీటెయిల్ వీడియో కావాలని కూడా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మేము ప్రీవియస్ ఇయర్లో చేసిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మనం 7th డేట్ నుంచి అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని మీరు క్వైరీ చేసినట్టయితే June 4th and 5th తేదీలో అయితే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఇన్ కేసు చేంజెస్ ఉన్న, ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ పెంచినా అండ్ సేమ్ టైం దీంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ పెంచినా కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కేయూ క్యాంపస్కి సంబంధించి. ప్రజెంట్ ఈ యొక్క టీఎస్ఐసెట్ కన్వీనర్ సార్ వచ్చేసి మనకు కన్వీనర్ సార్ నరసింహాచారి సార్ అయితే వ్యవహరిస్తున్నారు. కేయూకి సంబంధించి ఈ యొక్క టీఎస్ఐసెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఎంట్రన్స్ టెస్ట్ని ఒక యూనివర్సిటీ అయితే అథెంటికేషన్ చేయడం జరుగుతుంది. మనకు టీఎస్ఐసెట్ అయితే గత 2-3 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 7th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ ఉన్న పర్సన్స్ ఉంటారో 550 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఓసీ కానీ బీసీ అయినట్లయితే 750 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎటువంటి ఎక్స్ట్రా ఫీ లేకుండా లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ మనకు 30 ఏప్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. 30 ఏప్రిల్ వరకు మీరు మీ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 550తో అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు బీసీ ఓసీ అయినట్లయితే 750 రూపీస్తో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్ టు 30 వరకు. ఎవరైతే ఇప్పుడు టీఎస్ఐసెట్ అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ ఉంటారో మీరు అప్ టు 30 లోపు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఇన్ కేసు లేటర్ అప్లై చేస్తామంటే విత్ లేట్ ఫీ 250 తోటి, విత్ లేట్ ఫీ 500 తోటి, విత్ లేట్ ఫీ ఎక్స్ట్రా అమౌంట్ తోటి మనకు డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. ప్రజెంట్ అయితే మనకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 30 అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు సంబంధించి దీంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ దీంట్లో మనకు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేస్తారు, ఎడిట్ ఆప్షన్ ఏంటి అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకవేళ టీఎస్ఐసెట్ అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే మనకు 17th మేన ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. అండ్ మనకు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే 20 నుంచి వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక 4th, 5th డేట్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. మనకు 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే.
ఈ యొక్క ప్రెస్ నోట్ని మనకు ఆల్రెడీ 10th ఫిబ్రవరిలో చేయడం జరిగింది. సో నేను దానిపైన డీటెయిల్ వీడియో కూడా చేశాను వన్స్ నోటిఫికేషన్ రాగానే. అండ్ దీంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇచ్చారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 7th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30 ఏప్రిల్. సో ఎవరైతే విత్ లేట్ ఫీ చేయాలనుకుంటారో సో మీకు 17th వరకు 250 తోటి లేట్ ఫీ ఉంది. అండ్ 27th మే వరకు 500 లేట్ ఫీతో అయితే ఉంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 4th and 5th డేట్లో అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ వీడియో చూసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మీరు క్వైరీ చేస్తారు. మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది, లేదా మనకు సంబంధించి వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే నేను క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. సేమ్ టైం మన యొక్క రిలవెంట్ వీడియోస్ సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి ఏంటంటే 2020 నుంచి అండ్ ఇప్పటి వరకు సో ఎన్నిసార్లు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ ఎగ్జామ్స్ అన్ని 2020 ఒకటి, 21 ఒకటి, 22 ఒకటి, 23 ఒకటి ఇలా 4 మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎంట్రన్స్ టెస్ట్లో 2 సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి టోటల్గా ఎవ్రీ ఇయర్ 2 అంటే సో మనకు 4 కాబట్టి సో మన అక్కడ 8 క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీరు ఈ 8 క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసినా కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ పర్పస్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ టీఎస్ఐటీకి సంబంధించి మార్కెట్లో మనకు మంచి మంచి బుక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, మెటీరియల్స్ అనేది మీరు వాటిని కూడా యూస్ఫుల్ చేసుకొని సో మీరు ఈ యొక్క టీఎస్ఐసీలో స్కోర్ అనేది క్రాక్ చేసి అనుకున్న కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్లో మీరు మీ యొక్క సో ఎంబీఏ ఎంసీఏ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఫర్దర్గా మీకు ఈ యొక్క ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేసు మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా మీరు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మాతో చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆల్ ది బెస్ట్ ఆల్.